హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈరోజు ఒక మంచి యమ్మీ రెసిపీ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన షీర్ కుర్మా ఎలా చేయాలి ఏంటి అని చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సిరంజి, కిస్మిస్, యాలకులు, బాదం, కాజు, పంకిన్ సీడ్స్. అంటే డ్రై ఫ్రూట్స్ మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సేమియా, షుగర్, నెయ్యి, కాచి పెట్టుకున్న పాలు. సో ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టేసుకుందాము. అందరికీ ఎంతో ఇష్టం కదండి కీర్ అంటే. సో వేడైన తర్వాత గీ యాడ్ చేసేసుకుందాము. నెయ్యి నెయ్యి వేడయిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ కిస్మిస్ యాడ్ చేసేసుకున్నాను. మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ బాదం యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న పీస్కి కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కాజు యాడ్ చేసుకున్నాను. సిరంజ్, ఇంకా పంకిన్ సీడ్స్. ఇవన్నీ ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేయాలి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇంకా మనకు కావాలంటే ఇంకా మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను నెయ్యిలో కొంచెం ఫ్రై చేసేస్తున్నాను. అందరికీ చాలా ఇష్టమైన స్వీట్ కదండి షీర్ కుర్మా అనేది. నాకు స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉండేది, ముస్లిం ఫ్రెండ్. మేము కూడా రంజాన్ అప్పుడు ఎప్పుడు ఆ స్వీట్ తినాలి అని వెయిట్ చేసేవాళ్ళము. సో జనరల్గా షీర్ కుర్మా అంటే మనకి రంజాన్ ఫెస్టివలే గుర్తొస్తుంది. సో నెక్స్ట్ ఇందులోనే సేమియా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కలిపేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి ఈ రెసిపీ కూడా. చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. సో మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఎక్కడ మాడకూడదు, జాగ్రత్తగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను కాచి పెట్టుకున్న పాలని కలిపేసుకున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మనము పాలని సపరేట్గా కాచుకొని ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసుకున్న ఐటెం అందులో కలిపేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా పాలని మిక్స్ చేసేసాను. సో ఇది మంచిగా కలుపుతూ ఒక 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి కుక్ అవ్వడానికి. సేమియా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. నెక్స్ట్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేస్తున్నానండి. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో షీర్ కుర్మాని మనం చల్లగా తినొచ్చు అండ్ వేడిగా కూడా తినొచ్చు. ఎలా అయినా తినొచ్చు. ఎలా అయినా ఈ స్వీట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా, చాలా సింపుల్ రెసిపీ, అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.